అందరికీ మన ప్రభు పేరిట శుభము తెలియజేస్తున్నాను. ఈ యొక్క శాంతకాల ప్రార్థన కూడికకు అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం కొద్దిసేపు దేవుని వాక్యము విందాం. హల్లెలూయా. అందరు కలిసి ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ శాంతకాల సమయాల ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. జీవంగల గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సృష్టికర్త, జ్యోతిమేడ, కృపమేడ, కనికరించే దేవ, విమోచకర్త, నిత్య స్తోత్రమయ్యా. ఈ శాంతికాల సమయం బట్టి ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి మమ్మల్ని సజ్జలు ఎక్కడ ఉంచిన దాన్ని బట్టి మనం చెల్లిస్తున్నామయ్యా. ఆయన తండ్రి, ఈ సమయంలో ప్రభు వాక్యం ధ్యానించిన మీ ఆత్మదేవుని బలపరచమని, నాకు మంచి తలంపు ఉద్దేశంతో నింపమని కోరుచుంటాం. నేను మన అదేవిధంగా ప్రభా నా తండ్రి మళ్ళీ ఇచ్చిన నా తండ్రి వాక్యం వింటే బిడ్డలతో మీరు తోడునండి ప్రభా నా తండ్రి. మళ్ళీ ఈరోజు కుటుంబం, ఈ మధ్య కుటుంబం గురించి మాట్లాడే కృప నాకు ఇచ్చారు ప్రభా. మళ్ళీ కుటుంబంలో ఉన్న ఐక్యత, కుటుంబంలో అనుబంధం, మళ్ళీ మా భార్య భర్తలు ఏ విధంగా ఉండాలా ప్రభా, మళ్ళీ ప్రభా అందరూ కలిసి ఏ విధంగా ఉండాలి నాన్న తండ్రి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ నాన్న తండ్రి, మళ్ళీ అదేవిధంగా సిబ్లింగ్స్ ఏ విధంగా ఉండాలో మాకు నేర్పిస్తున్నాను నా చెల్లిస్తాం. ఈ సమయంలో నా తండ్రి ప్రభా మళ్ళీ ఇచ్చిన సమస్య బట్టి నా చెల్లిస్తాం. మళ్ళీ ప్రభా ఈ ప్రాధకుడికను వాక్యంని మీ చేతికి అప్పగిస్తూ రక్తం దస్తులేస్తాం. నా తండ్రి యేసుక్రీస్తుని ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనము వాక్యము వింటా ఉన్నాం. సో కొన్ని రోజుల నుంచి మనం కుటుంబం గురించి ధ్యానిస్తున్నాం. కుటుంబము ఏ విధంగా ఉండాలి, దేవుని నియమాలు ఏ విధంగా పాటించాలి, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా నేర్పించాలో మనము వింటా ఉన్నాం. సో ఈరోజు తోడుబుట్టల అనుబంధం, సిబ్లింగ్స్, రిలేషన్షిప్ ఆఫ్ సిబ్లింగ్స్ ఎట్లుండాలో మనం చూద్దాం. సో పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది సిబ్లింగ్స్ ఉన్నారు. మనము మొట్టమొదటి కొంతమంది సిబ్లింగ్స్ గురించి చూద్దాం ఈరోజు. సో విల్ జస్ట్ గో డీప్ ఇంటూ ఇట్. సో ఆది కాండము 33 అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్స్ గురించి, అన్న తమ్ముల గురించి ఉంది. దెన్ ఈసావ్ లుక్డ్ అప్ అండ్ సా ది వుమన్ అండ్ చిల్డ్రన్. Who are these with you? He asked. Jacob answered, they are the children God has graciously given your servant. Hallelujah. See, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని సంగమా, జేకబ్ ఈసావు గురించి తెలుసుకొని ఈసావుని కలవాలని ఆయన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. దేవుడిచ్చిన సంతానంతో, దేవుడిచ్చిన అన్నిటితో కలిసి ఆయన వెళ్ళాడు. సో ఈసావు గురించి, జేకబ్ గురించి మనకు బాగా తెలుసు. జేకబ్ ఈసావుని మోసం చేస్తాడు. సో ఈసావు జేకబ్ మీద కోపం పెంచుకున్నాడు. మనం అది ఆది కాండము 27వ అధ్యాయం మొత్తము మనము చూడొచ్చు. సో 41 వర్స్ చూసాను. ఈసావు హ్యాడ్ హెల్డ్ ఎ గ్రడ్జ్ అగైన్స్ట్ జేకబ్ because of the blessing his father had given him. He said to himself, the days of mourning for my father are near, then I will kill my brother Jacob. Hallelujah. See, ఈసావు పెద్ద కుమారుడు అన్న తమ్ముడి మీద, సొంత తమ్ముడి మీద గడ్స్ పెంచుకున్నాడు. కోపం, చంపాలని కోపము, ద్వేషం పెంచుకున్నాడు. ఈర్ష, పగ పుట్టుకుంది. See, the relationship మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఐసక్, జేకబ్ ఈసావు తండ్రి చూస్తే ఐజాక్ దేవుని సేవకుడు, దాసుడు. దేవుడు గొప్ప కార్యము తన ద్వారా జరిగించాడు. మళ్ళీ అదేవిధంగా తన తల్లి గారు రెబ్కా చూస్తే ఆమె కూడా ఒక పరిశుద్ధురాలే. దేవుడు గొప్ప కార్యం వీళ్ళిద్దరు జరిగించి మరొక మంచి దీవించిన కుటుంబము, మంచి దైవభక్తి కలిగిన కుటుంబంలో వీళ్ళిద్దరు పెరిగారు. బట్ యూ కెన్ సీ ద జెలస్ స్టార్ట్ అయిపోయింది. జెలస్, కోపం, ద్వేషం అన్న తమ్ముల మధ్యలో బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో కానీ ఇక్కడ మళ్ళీ ఆ ద్వేషం, పగ బాగా పెరిగింది. ఏంటంటే
తమ్ముడిని చంపాలనేంత కోపము. మళ్ళా అదే తమ్ముని కోపము తమ్ముడు అన్న తమ్ముళ్ళ కోపం చూసినట్లయితే ఆదికాండములో మొట్టమొదటిగా ఆదమ్ అండ్ ఈవ్ కుటుంబం నుంచి చూస్తాం. సో, అక్కడ సిబ్లింగ్స్ అన్నతమ్ముళ్ళే. అక్కడ కోపం చూడండి, ఇన్‌స్టంట్ కోపము. ఆ కోపము, ద్వేషం, పగ ద్వారా కయీను ఏబెల్‌ని చంపేసాడు. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ చూస్తే చంపాలనే కోపం వచ్చింది. కానీ లేదు. సో, Esau has a, you know, God fearing heart here. He didn't kill his brother. ఇక్కడ కయీన్, ఏబెల్ చూస్తే దే కిల్డ్. హత్య జరిగింది. దానికి శిక్ష అనుభవించాడు. ప్రియమైన దేవుని సంగమా, టుడే హౌ ఆర్ ద సిబ్లింగ్స్ ఆర్. సో, నిజంగా అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సిబ్లింగ్స్ కొట్లాడకుండా ఉండాలి అంటే పాత్ర ఎవరిది అంటే పేరెంట్స్. సో, ద రీజన్ ఆఫ్ డిస్ప్యూట్ అండ్ క్వారల్ ఇన్ ద ఫ్యామిలీ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఆర్ పేరెంట్స్. సో, ఆడమ్ అండ్ ఈవ్ చూస్తే వాళ్ళ పిల్లల్ని దైవభక్తిలో పెంచలేదు. ఎందుకంటే వాళ్ళే తప్పు చేసి దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చారు. దే డిడ్ంట్ ట్రైన్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఇక్కడ ఐసాక్ had trained them in the Lord. సో, ఐసాక్‌ని చూసినారు. వాళ్ళిద్దరు కూడా దేవుని పని ఎట్లా చేస్తున్నారో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈసా వాస్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ విత్ ఐసాక్. దట్స్ వై ఐసాక్ ఏం చేసిండంటే ఈసావుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పెద్దోడు ఇన్వాల్వ్ ఉన్నాడు, అన్నిటికి తెలుసు. ఆ క్రమశిక్షణ ఆయనను చంపకుండా ఆపేసింది. అంటే కోపం అప్పటి వరకు ఉండే, తర్వాత it became cool. సో, అందుకే చూస్తే మనం 33 చాప్టర్‌లో ఫస్ట్ వర్స్ చూస్తాం. జేకబ్ లుక్డ్ అప్ అండ్ దేర్ వాస్ ఈసావ్ కమింగ్ విత్ హిస్ 400 men. So he divided the children among Leah, Rachel, and the two female servants. He put the female servants and their children in front of Leah and her children next, and Rachel and Joseph in near. He himself went on ahead and bowed down to the ground 7 times as he approached his brother. But Esau ran to meet Jacob and embraced him. He threw his arms around his neck and kissed him, and they wept. Hallelujah. ఇక్కడ చూడండి, అన్న తమ్ముడిని చంపాలనే కోపము. తమ్ముడు అన్నకు మోసం చేసిన తమ్ముడు ఇక్కడ చూస్తే వాళ్ళు ఎంతగా దే హంబుల్ దెమ్సెల్వ్స్. జేకబ్ హంబుల్డ్. ఆయన అన్నం చూసిన వెంటనే 7 సార్లు he bowed down. ఇమ్మీడియట్‌గా ఈసా ఉరుక్కుంటూ వెళ్ళి చేతులు చాపి తమ్ముడిని మెడ కింద చేయబెట్టి లాగి దగ్గర తీసుకొని ముద్దు పెట్టి హగ్ చేసుకొని ఇద్దరు ఏడ్చారు. దే క్రైడ్, దే వెప్ట్. హల్లెలూయా. సీ ద బాండింగ్. ఈరోజు మన గృహంలో అన్న తమ్ముల మధ్యల, అన్న అక్క చెల్లెలు తమ్ముళ్ళ మధ్యల ఆ బాండింగ్ ఉందా? సో, న్యూ పేరెంటింగ్ టుడే. న్యూ పేరెంట్స్, ప్లీజ్ మీ పిల్లల్ని దైవ భక్తిలో పెంచండి. దైవ భక్తిలో పెంచండి. మీరు పరిశుద్ధంగా ఉండండి, వాళ్ళు కూడా పరిశుద్ధంగా పెరుగుతారు. సీ దట్ హౌ దే హ్యాడ్ దట్. సో, ద ఫస్ట్ పాయింట్ వి కెన్ సీ జేకబ్ హంబుల్డ్ బిఫోర్ హిస్ బ్రదర్. అన్న చంపాలనే ఉద్దేశం కలిగినా కూడా తమ్ముడు ప్రేమించే గుణం కలిగి ఉన్నాడు. హి హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ బౌడ్ డౌన్. టుడే ఈరోజు మనకు ఆ తగ్గింపు ఉందా? ఈరోజు చూస్తే చాలా న్యూస్, అన్న తమ్ముళ్ళు, అన్న అక్క చెల్లెళ్ళు రిలేషన్ సిబ్లింగ్ మధ్య కొట్లాటలై ప్రాపర్టీ కోసం చంపేసుకుంటున్నారు. ప్రేమలు లేవు, ఓన్లీ ప్రాపర్టీ. వివాహమైనాక సొంత తమ్ముడు, సొంత అన్నను, సొంత అక్కని చెల్లెలను చూడట్లేదు. నువ్వెవరో నేనెవరో, నీ కుటుంబం వేరు, నా కుటుంబము వేరు. మనం అట్లుంటే దేవునికి దూరంగా ఉన్నట్టే లెక్క. అంటే వేర్ లైక్ కేన్ అండ్ ఏబెల్. ప్రియమైన దేవుని సంగమా, we have to have that love between us siblings. సో, వీళ్ళు పరిశుద్ధంగా, వీళ్ళు ఆ తగ్గింపు రావడం కారణము వాళ్ళ పెంపకం. హౌ దే గ్రో.
So parents, teach your children, grow your children in the presence of the Lord by దేవుని వాక్యం చదువుతాం. దేవుని పనిలో మీరు బిజీగా ఉండండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా దే విల్ హావ్ దట్ రిలేషన్‌షిప్ అండ్ బాండింగ్ ప్రేమ దేవుని సంగమా. అండ్ యూ కెన్ సీ ఈసావు గూడా ఎంతగా హి హంబుల్డ్, ఎంతగా లవ్, తమ్ముని చూసిన వెంటనే ఉరుక్కుంటా వెళ్లి చేతులు చాపి కౌగిలించి ముద్దాడి ఏడ్చాడు. దే క్రైడ్. సీ ఈసావు తమ్ముడిని నాకు మోసం చేసినాడు, నాకు అన్యాయం చేసినాడు, నాకున్న వచ్చే దీవెనలు ఆయన దొంగిలించాడు, అన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు నేనెందుకని క్షమించాలనుకోలేదు. అది అయిపోయింది, అయిపోయింది. లెట్ మీ ఫర్‌గివ్ హిమ్. సీ తమ్ముడు తగ్గించుకున్నాడు, అన్న క్షమించినాడు. హల్లెలూయా! సీ టుడే డు యూ హావ్ దట్ హంబుల్ అండ్ ఫర్‌గివ్‌నెస్ ఇన్ అవర్ రిలేషన్‌షిప్? ఆ క్షమాపణ, ఆ తగ్గింపు వల్ల మనకు క్షమాపణొస్తది. ఆ క్షమాపణ వల్ల ప్రేమ పుట్టుకొస్తది. హల్లెలూయా! సీ మనం తగ్గించుకుంటే క్షమాపణొస్తది. క్షమాపణ వల్ల ఏమొస్తది? ప్రేమ పుట్టుకొస్తది. సో, డు యూ హావ్ దట్ లవ్? అండ్ ఈసావు కౌగిలించుకొని ముద్దాడించాడు. దర్ బౌండింగ్. అండ్ జేకబ్ అన్నాడు, దేవుడు నన్ను వీళ్ళెవరంటే దేవుడు నీ దాసుని బ్లెస్ చేసినాడు. యూ కెన్ సీ హౌ హంబులింగ్ హి సెడ్, యువర్ సర్వెంట్. ప్రియమైన దేవుని సంగమా. సో, హౌ ఆర్ యూ? హౌ మీ మీ యొక్క రిలేషన్‌షిప్ ఈరోజు ఎలా ఉంది? అనుబంధం బ్రదర్, సిస్టర్ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? తర్వాత you could see what Joseph, what Jacob got to Esau. Jacob ఈసావు కోసం ఏం ఇచ్చాడు చూడండి. Esau asked, "What's the meaning of all these flocks and herds I met? To find favor in your eyes, my lord," he said. But Esau said, "I already have plenty. My brother, keep what you have for yourself." "No, please," said Jacob. "If I have found favor in your eyes, accept this gift from me. For to see your face is like seeing the face of God, now that you have received me favorably. Please accept the present that was brought to you, for God has been gracious to me, and I have all I need." And because Jacob insisted, Esau accepted it. Hallelujah. Jacob ఒక మాట అన్నాడు, "For to see your face is like seeing the face of God." Hallelujah. See, ఈసావు ముఖంలో ఎవరిని చూసినాడంట? దేవుణ్ణి. అంటే అంత ప్రేమగా నింపబడి ఉన్నాడు ఈసావు. హి ట్రాన్స్‌ఫార్మ్డ్. ఆ కోపం తొలగించాడు. ఆ ద్వేషం తొలగించాడు. ఆ ఈర్ష్య తొలగించాడు. బికాస్ హి హంబుల్డ్ అండ్ హాస్ ఫర్‌గివ్‌నెస్ ఇన్ హిస్ లైఫ్. ప్రియమైన దేవుని సంగమా, ఈసావు అంటాడు, "నాకొద్దు తమ్ముడు." బట్ జేకబ్ చూడండి ఏమన్నాడు, "మై లార్డ్." సీ జేకబ్ ఈసావుని ఎంత కంటంటే ఆయన మాటల ద్వారా ఈసావుకి ప్రేమ పుట్టుకొచ్చింది. ఈసావుని ఎంతగా వెల్కమ్ అంటే, "మై లార్డ్." ఈసావు మై బ్రదర్ అంటే జేకబ్ ట్రీటెడ్ హిస్ బ్రదర్ యాస్ లార్డ్. అంత రెస్పెక్ట్, గౌరవించాడు. ఈరోజు మన రిలేషన్‌షిప్‌లో ఆ రెస్పెక్ట్ ఉందా? ఆ తగ్గింపు, ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్. ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంటర్‌లింక్. తగ్గింపు ఉండాలి. కేయిన్, ఏబెల్ మధ్యలో ఆయనకు తగ్గింపు లేదు కేయిన్‌కి. ఏబెలే గదా! ఓకే. దేవుడు ఆయన యాక్సెప్ట్ చేసి నేను కూడా మంచిగా ఇద్దామని లేదు ఆయనకు. గర్వంతో, ఈర్ష్యతో ఆయన చంపేశాడు. బట్ ఇక్కడ చూస్తే రిలేషన్‌షిప్‌లో తగ్గింపు ఉంది. తర్వాత తగ్గింపు ద్వారా క్షమాపణ వచ్చింది. ఆ క్షమాపణ వల్ల ప్రేమ పుట్టుకొచ్చింది ఇద్దరికీ. ఆ ప్రేమ వల్ల ఆహ్, ఆ ప్రేమ వల్ల అనుబంధం ఇంక్రీజ్ అయింది. హల్లెలూయా! You can see that relationship became strong. అండ్ ఆబ్వియస్‌లీ ప్రేమ పుట్టుకొచ్చినాక ఈసావు మొఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుడిని చూసినట్టంట. సీ హౌ
హౌ హి ఫెల్ట్. ఈరోజు మన ప్రేమ వల్ల, మన వెల్కమింగ్ ద్వారా మన సిబ్లింగ్స్ ఆ మాట అనగలరా? అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, నేను నీకెంత అన్యాయం చేసినాను, నన్ను క్షమించినావు. నీలో నేను దేవుని ప్రేమ చూస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, వి షుడ్ స్టాప్ ఫైటింగ్ అండ్ క్వారలింగ్. సో, ఈ సో ప్రియమైన దేవుని సంగమా, తల్లిదండ్రులు నీ పిల్లల్ని మంచిగా రిలేషన్‌షిప్‌లో పెంచాలి. అది పెంచకపోతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది ప్రియమైన దేవుని సంగమా. 15 verse చూద్దాం. Esau said, "Then let me leave some of my men with you." But why do that? Jacob asked, "Just let me find favor in the eyes of my Lord." So that day Esau started on his way back to Seir. See, Esau, కొంతమంది నా మనుషుల్ని నీతో వదిలిపెడతాను. నో, నో, నో. నో, వద్దు. సీ, దట్ లవ్, కన్సర్న్, కేరింగ్ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయింది? సీ, ది ఇన్‌స్టంట్ లవ్. ప్రియమైన దేవుని సంగమా, వన్స్ యూ హావ్ దట్ వన్, ఒక్కసారి నీకు ఆ తగ్గింపు స్వభావం నీలో ధరించుకున్నావా, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి. నీ ఫ్యామిలీలో రిలేషన్‌షిప్‌లో, నీ జీవిత చరిత్రలో, ఇతరుల రిలేషన్‌షిప్‌లో, నీ బ్లెస్సింగ్స్, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. తగ్గింపు ద్వారా క్షమాపణొస్తది. ఆ క్షమాపణ ద్వారా ప్రేమొస్తది. ప్రేమ ద్వారా దేవుని సన్నిధి మీ కుటుంబంలో ఉంటది. ఆ తర్వాత అనుబంధం పెరుగుతది. హల్లెలూయా! ప్రేమ ఎవరండి? గాడ్ ఈజ్ లవ్. సో, మనం ప్రేమ ధరించుకుంటే మళ్ళీ ఎవరున్నట్టు? దేవుడున్నట్టు. గాడ్ ప్రెజెన్స్, సన్నిధి మనలో ఉంటాయి. సో, డియర్ పేరెంట్స్, నూతనంగా తల్లిదండ్రులైన వాళ్ళు, కాబోతున్న తల్లిదండ్రులైన వాళ్ళు, మీ పిల్లలకి ఏం నేర్పియాలంటే దేవుని ప్రేమ నేర్పించండి. హల్లెలూయా! సో, స్టార్ట్ టుడే. మీరు తగ్గించుకోండి, వాళ్ళు తగ్గించుకుంటారు. మీరు క్షమించండి, వాళ్ళు క్షమిస్తారు. మీరు ప్రేమించండి, వాళ్ళు ప్రేమిస్తారు. సో, యూ షో లవ్ టు అదర్స్ హూ డోంట్ లవ్ యూ, దే విల్ లవ్ అదర్స్. అండ్ నువ్వది ఇస్తే నువ్వు వాళ్ళకి ఎవరినిచ్చినట్టు, ఎవరిని పరిచయం చేసినట్టు? దేవుని పరిచయం చేసినట్టు. సో, ప్రియమైన దేవుని సంగమా, మే ద లార్డ్ బ్లెస్ యూ టుడే దిస్ ఈవెనింగ్. మే యూ మీరు దేవుని జ్ఞానంతో, దేవుని బోధతో మీరు నింపబడి ఉండాలి. అండ్ దేవుడు మీకోసం దాచి ఉన్న ధనం, దాచి ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. ప్రియమైన దేవుని సంగమా, ఆ ఒక్క ఇది ఉండాలి. డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్. తప్పు లేదు. మీ పిల్లల్ని డిసిప్లిన్ చేయకపోతే దే వోంట్ బి ఇన్ ద రైట్ వే. సో, డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్ సో థాట్ సో థాట్ వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు దేవుని క్రమశిక్షణలో ఉన్నట్టు. తప్పు చేసినప్పుడు ఖండించండి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? ఖండించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒక కోపము, చంపాలనే ద్వేషము, చంపాలనే కోపము, నాకు అన్యాయం చేసిన కోపం, పగతో ఉన్న అన్న ఒకటేసారి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని పని చేసిన దేవుని ఆయన ఆయన రియలైజ్ అయినప్పుడు, దే ఆయన తగ్గించుకున్నప్పుడు దేవుని ప్రేమతో నింపబడి తమ్ముడిని క్షమించాడు. హల్లెలూయా! ద ఫర్‌గివ్‌నెస్ కేమ్. ద లవ్ కేమ్. ఏడ్చుకున్నారు. మంచిగున్నారు. ఒకరొకరి మీద అనుబంధం పెరిగిపోయింది. కేరింగ్ పెరిగిపోయింది. ఒకరొకరు దే ఆర్ రెడీ టు యూ నో సహాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఆర్ యూ రెడీ? నిన్ను బాధపెట్టిన అన్నను నువ్వు క్షమించగలవా? నిన్ను బాధపెట్టిన తమ్ముడిని నువ్వు క్షమించగలవా? నీకు మోసం చేసిన అక్కను నువ్వు క్షమించగలవా? నిన్ను మోసం చేసిన చెల్లెను నువ్వు క్షమించగలవా? ప్రేమించగలవా? అన్యాయం చేసిన వాళ్ళను వాళ్ళు గ్రహించి నీ దగ్గరకొస్తే నువ్వు రెడీగా ఉన్నావా? ప్రియమైన దేవుని సంగమా, మనం ఇవన్నీ కాదు, వాళ్ళని ము గాయాలు పక్కన పెట్టండి. గాయాలు ఎక్కువుంటే మనం గాయపడుతుంటాం.
యేసుక్రీస్తు వారు తన గాయాలని పక్కన పెట్టాడు మన కోసం. హల్లెలూయా! సో, ఆ గాయాలని పక్కన పెట్టి దేవుని ప్రేమను ధరించుకుందాం ప్రేమ దేవుని సంగమా. సో, ఇప్పటినుంచి కేయిన్, ఏబెల్‌లా కాకుండా ఈసావు, యాకోబులాగా ఉండాలి అంటే వాట్ యూ హావ్ టు డూ? ఏమి చేయాలి? మనము ఇక్కడ లేఖనాల్లో చదువుదామండి. ద్వితీయోపదేశ కాండం 6 అధ్యాయం 6 వచనం చూద్దాం. These commandments that I give you today are to be on your hearts. Impress them on your children. Talk about them when you sit at home and when you walk along the road, when you lie down and when you get up. Hallelujah. సో, ప్రియమైన దేవుని సంగమా, సో, ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా ఏం చెప్తున్నాడు? లవ్ ద లార్డ్ యువర్ గాడ్. సో, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి అంటే, దేవుని ప్రేమ నీ కుటుంబంలో, నీ గృహంలో ఉండాలంటే, నీ పిల్లలు ఉండాలంటే ఏం చేయాలంటే, నీ పిల్లలకు న్యూ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ మీ పిల్లలకు వాక్యము నేర్పించండి. చదవండి. దేవుని అద్భుత కార్యాలు మీరు వివరించండి ఇంట్లో. ట్యూషన్ అందరూ పంపిస్తారు కదండీ! చాలా మంది పంపిస్తారు. మేము కూడా పంపిస్తున్నాం. బట్ స్పిరిచ్యువల్ ట్యూషన్ ఉందా? ఒక టైం కేటాయించి దేవుని గురించి మీరు బోధిస్తున్నారా మీ పిల్లలకు? ప్రియమైన దేవుని సంగమా, మా చిన్న అబ్బాయి మిమ్మల్ని చూసి ఆయన కూడా నేను వాక్యం బోధిస్తా అని చెప్పి మంచి నీట్‌గా ఇన్‌షర్ట్ ఏసుకొని వచ్చి ఏదో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడి ఉంటాడు. అండ్ ఇప్పటికి గూడా ఆయన ఇన్‌షర్ట్ ఏసుకొని ఉంటారు. నీట్‌గా ఉంటారు. మా పెద్ద కుమారుడు గాని, మా చిన్న కుమారుడు గాని, మా పాప గాని. సీ దే సీయింగ్ అస్. మమ్మల్ని చూస్తున్నారు. మమ్మల్ని చూస్తూ, చూస్తూ దే హావ్ అడాప్టెడ్ టు లవ్ గాడ్. ఏదో చేయాలా దేవుని కోసం. వాళ్ళ మైండ్స్‌లో ఇప్పుడే నాటితే అది పెద్దయినా కూడా అది అది తొలిపోదండి. ఇట్ విల్ బి దేర్. సో, ప్రియమైన దేవుని సంగమా, మనము నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళ హృదయంలో నాటకపోతే దే వోంట్ లెర్న్. సో, డిసిప్లిన్ యువర్ చైల్డ్ వెన్ ఈస్ యంగ్. హల్లెలూయా! సో, 5 ఇయర్స్ వరకంట వాళ్ళ బ్రెయిన్, పిల్లల బ్రెయిన్ మోల్డింగ్ ఉండే కెపాసిటీ ఉంటదంట. నువ్వు ఎట్లా వాళ్ళని ఇది చేస్తే అట్లా మోల్డ్ అయితదంట. వన్స్ ద 5 ఇయర్స్ ఇస్ గాన్, నువ్వు ఏమైతే ట్రైనప్ చేస్తావో అది వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతంట. దే వోంట్ టర్న్ అగైన్. వాళ్ళు నీ మాట విన్నారు. మంచిగుంటే దే విల్ బి గుడ్. చెడు చెడు మార్గంలో పోరు. చెడుగున్నారనుకో మంచి మార్గానికి రావడానికి చాలా కష్టం పడతది. దే హావ్ టు సఫర్ అగైన్. సో, చూస్ సఫరింగ్ రైట్ నౌ. ఆ ఒక్క కష్టం ఇప్పుడే పడండి. ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉండండి. ప్రియమైన దేవుని సంగమా. సో, ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్, టాక్ టు దెమ్. దేవుని వాక్యం గురించి, దేవుని గురించి, దేవుని క్రియల గురించి, దేవుని అద్భుత కార్యాల గురించి, దేవుని త్యాగం గురించి, దేవుని మరణం గురించి, దేవుని శిలువ గురించి, దేవుని స్వభావం గురించి మాట్లాడండి. వాళ్ళకి దేవుని గురించి తెలుసుకొని వాళ్ళు ఆ ఒక్క అనుబంధంలో ఉంటారు. సో, ఫిల్ విత్ గాడ్స్ లవ్ సో థట్ దేవుని ప్రెజెన్స్ నీతో ఉంటది. నువ్వు దేవుని ప్రేమతో నింపబడి ఉంటే, నీలో దేవుని ప్రెజెన్స్ ఉంటది. ఆటోమేటిక్‌లీ ఆ ప్రెజెన్స్ ఎవరిలో వస్తదండి? పిల్లల్లో కూడా దేవుని ప్రెజెన్స్ వస్తది. దే విల్ హావ్ దట్ లవ్. ఆ ప్రేమ. ప్రేమైన దేవుని సంగమా. ఈ ద్వేషాలు, పగలు, కోపం వల్ల నీవు రిలేషన్‌షిప్ పోగొట్టుకుంటావు. దేవుడు నీ కోసం దాచి ఉన్న దీవెనల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. దానివల్ల నరకం తప్ప వేరేవి రావు. ఉదాహరణ ఈసావు. ఈసావు ఇది ఉదాహరణ కేయను ఏబెల్ మీద కోపం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకున్నాడు. పగ, ఈర్ష్య. అరే! నా కానుకను దేవుడు అంగీకరించలే గాని, వీని కానుక దేవుడు అంగీకరించాడా? అని ఏం చేశాడు తెలుసా? చంపాలని చంపేసేసినాడు అంతే. ఛాన్స్ లేదు వేరేది. సో, ఆ చంపడం వల్ల కేయిన్ ఏం పోగొట్టుకున్నాడు? తన సంతోషం పోగొట్టుకున్నాడు. దేశ దిమ్మరిలాగా తిరుగుతా ఉన్నాడు. నెమ్మది లేదు. ఆయన కుటుంబము విస్తరించలేదు. ఆయన కుటుంబం మంచి పనుల కోసం దేవుడు వాడలేదు.
మంచి ఉదాహరణ కోసం ఆ కుటుంబాన్ని తీసుకోలేకపోతున్నాము. సీ హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్. అదే ఈసావు చూస్తే తగ్గించుకొని క్షమాపణ గుణం కలిగి దేవుని ప్రేమ చూపించి, ఆయన గురించి మాట్లాడుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. ద ఓ తమ్మునితో అనుబంధం పెంచుకున్నాడు. తమ్ముడు కుటుంబంతో అనుబంధం పెంచుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా. సో టుడే ఎవరిని మీరు పోర్ట్రేట్ తీసుకోవాలనుకుంటున్నారు? టుడే వాట్ యూ వాంట్ అడాప్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ రిలేషన్‌షిప్‌లో ప్రేమనా? ద్వేషమా? పగనా? ప్రాస్పారిటీయా? లేకపోతే నష్టమా? దరిద్రమా? లేకపోతే నిత్య జీవమా? లేకపోతే నిత్యం నరకమా? చాయిస్ ఈస్ యువర్స్. సో డియర్ బ్రదర్స్, సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవుడు చెప్తున్న వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా దేవుని సన్నిధి ఉంటే ఆ కుటుంబం దీవించబడతది. హల్లెలూయా! ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, "మీరు దేవుని ప్రేమించండి. దేవుని మాటలు వినండి. దేవుని మాటలు మీ పిల్లల మీ గృహంలో వినిపించండి. పిల్లలకు ఇప్పటినుంచే ఆ వాక్యంని హృదయంలో ఇంప్రెస్ చేయండి. చేతులకు కట్టండి. ఫోర్‌హెడ్ మీద రాయండి. సో ఎక్కడ పోయినా దే షుడ్ సీ గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ వర్డ్ ఇన్ దేర్ హౌస్." అంటే చేతులు కట్టండి. తప్పు చేయాలంటే కూడా దేవుని వాక్యం గుర్తు. దేవుడు తప్పు చేయొద్దన్నాడు. నో ఐ షుడ్ నాట్ సిన్. ఒకరిని చంపాలంటే కూడా నో ఐ కాంట్. దేవుడు చెప్పాడు హత్య చేయొద్దని. తల మీద అంటే తప్పు ఆలోచన కూడా దేవుడు నీ హృదయంలో తప్పు ఆలోచన కూడా రానీయొద్దు. తప్పు ఆలోచన కూడా నీ హృదయంలో పుట్టనీయకు. నీ మనస్సులో తప్పు తప్పు ఆలోచనతో నింపొద్దు. సో ఎప్పుడైతే తప్పు ఆలోచన వస్తుంటే దేవుని వాక్యం ఈడ గుర్తు రావాలి. అప్పుడు ఆ పాపం అనేది నీ మనస్సులోకి, నీ హృదయంలోకి, నీ దేహంలోకి వెళ్ళదు. దట్ ఈస్ వాట్ యూ రైట్ ద వర్డ్ ఆన్ యువర్ ఫోర్‌హెడ్. సో ఈ యొక్క వాక్యం అనేది పాపము రానీయకుండా నేను ఫిల్టర్ చేసేస్తది. ఆపేస్తది. ఇంట్లో దోమలు రావద్దంటే ఏం చేస్తామంటే మెష్ ఏస్తాం దోమలు రావద్దని. కదా! దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్. ద వర్డ్ ఈస్ ఎ మెష్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్. దేవుని వాక్యము నీకు మెష్ లాగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటది. పాపము నీలో రాకుండా, దరిద్రం నీలో రాకుండా, ద్వేషము, పగ, ఈర్ష్య నీలో రాకుండా, నీ జీవితం నాశనం చేయకుండా ఉండడానికి దేవుని మాట, వాక్యం అడ్డంగా నిలబడతది. హల్లెలూయా! సో యూర్ గివింగ్ బ్రైట్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్. దానివల్ల బ్లెస్సింగ్స్ వస్తాయి గానీ నష్టము రాదు. ఈడ ఈసావు బ్లెస్ అయినాడు. జేకబ్ బ్లెస్ అయినాడు. సీ ఇద్దరు బ్లెస్ అయినారు. ఇద్దరు హ్యాపీగున్నారు. ఇద్దరు ప్రేమతో ఉన్నారు. దేవుని సన్నిధి చూస్తున్నాం అక్కడ. సో హౌ ఈస్ గాడ్ ప్రెజెన్స్ ఇన్ యూర్ లైఫ్ టుడే? మీ రిలేషన్‌షిప్‌లో ఏ విధంగా ఉంది? ప్రియమైన దేవుని సంగమా. సో స్టార్ట్ బిల్డ్ అప్ యూర్ రిలేషన్‌షిప్. సిబ్లింగ్స్ పెద్దోళ్ళున్నారు. మీ సిబ్లింగ్స్ మధ్యలో గొడవలంటే క్షమాపణ బిల్డప్ చేసుకోండి. తగ్గింపు బిల్డప్ చేసుకోండి. క్షమాపణ బిల్డప్ చేసుకోండి. దేవుని ప్రేమను బిల్డప్ చేసుకోండి. న్యూ పేరెంట్స్ మీ పిల్లల్ని ఇప్పటి నుంచే దేవుని వాక్యంలో పెంచండి. దేవుని అనుభవంలో పెంచండి. ప్రియమైన దేవుని సంగమా, ట్రై టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. హల్లెలూయా! పిల్లలు దేవుని బహుమానం. ఆ బహుమానాన్ని మంచి పెంచండి. ఆ బహుమానాలను ఒకరొకరుతో మంచిగా ఉండడానికి సహాయము చేయండి. ప్రియమైన దేవుని సంగమా, జేకబ్ అంటాడు ఆదికాండంలో 35 అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. Jacob answered, "They are the children God has graciously given your servant." ఈసాకు అంటాడు, నీ దాసునికి దేవుడు గ్రేషియస్‌గా ఇచ్చిన బహుమానాలు వాళ్ళు అంటారు. సీ హౌ హంబులింగ్ వర్డ్స్. నీ దాసుడు. ఆ పిల్లలు ఎవరు బహుమానాలంట? దేవుడు బహుమానాలు. దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు గ్రో దెమ్?
వాళ్ళని ఏ విధంగా పెంచుతామో చూడండి. అస్వాస్యంని ఏ విధంగా పెంచుతామో చూడండి. ఆ బహుమానం ఏ విధంగా ప్రీషియస్ గిఫ్ట్స్‌ని ఏ విధంగా ప్రీషియస్‌గా నువ్వు ట్రీట్ చేస్తావో, ప్రీషియస్‌గా వాళ్ళని ఉంచుతావో చూడాలి. సో, ద ఫస్ట్ థింగ్ మనం పాపం అనేది మన పిల్లల్ని ఎట్లా పెంచుతామో అది దాన్ని బట్టే. సో, మంచి పెంచితే పాపము లేదు. మంచి చెడు పెంచకపోతే పాపము పెరుగుతా ఉంటది. సో, ద సిన్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఔట్. ఇట్స్ గ్రోయింగ్ ఎట్ హోమ్. సో, మీ ఇంటికి ప్రొటెక్షన్ దేవుని వాక్యం ఉంచండి. మీ ఇంటికి కాపుదల, రక్షణ దేవుని వాక్యం పెట్టండి. లెట్ గాడ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా! ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అను తోడుబుట్టువులతో అనుబంధం మంచిగుండాలి. రిలేషన్‌షిప్ బిట్వీన్ సిబ్లింగ్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్. దేవుని ప్రేమతో నింపబడి, దేవుని కృపతో నింపబడి, దేవుని సన్నిధితో నింపబడి, ప్రేమతో అనుబంధం, అనురాగాలు కలిసి ఐక్యంగా ఉండాలి. యూ కెన్ సీ ద యూనిటీ బిట్వీన్ ఈసావ్ అండ్ జేకబ్. ద వన్నెస్ ఒకటి. సో, ప్రియమైన దేవుని సంగమా, మన ఇంట్లో, మన గృహంలో, మన రిలేషన్‌షిప్‌లో హంబుల్‌నెస్ ఉందా? క్షమాపణ ఉందా? ప్రేమ ఉందా? దేవుని సన్నిధి ఉందా? అనుబంధ, అనురాగాలు, ఐక్యత ఉన్నాయా? చూసుకుందాం. అవి లేకపోతే బిల్డ్ ఇట్ అప్ రైట్ నౌ. అది కట్టుకుందాం మనం. దేవుని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుదాం. దేవుని సహాయం అడుగుదాం. దేవా నాకు సాయం చేయండి. విల్ ఆస్క్ ద లార్డ్, దేవా నాకు సాయం చేయి దేవా. హెల్ప్ మీ లార్డ్ టు బిల్డ్ మై రిలేషన్‌షిప్ విత్ మై సిబ్లింగ్స్. ప్రభా నా తోటి సహోదరుడు, సహోదరితో అనుబంధం కట్టుకోవడానికి సాయం చేయండి. క్షమించే గుణం నాకు అనుగ్రహించు దేవా. ప్రభా కోపం, పగ, ఈర్ష్య పెట్టుకోకుండా కేయిన్‌లాగా, ఈసావులాగా క్షమించే కృప నాకు అనుగ్రహించు దేవా. నాలో తగ్గింపు అనుగ్రహించండి. ప్రభా నాలో క్షమాపణ అనుగ్రహించండి. ప్రేమను అనుగ్రహించి మీ సన్నిధి నాలో నింపండయ్యా అని అడగండి. బిల్డ్ యువర్ రిలేషన్‌షిప్. ఆస్క్ ఫర్‌గివ్‌నెస్. హంబుల్ యువర్‌సెల్ఫ్. మీ పిల్లలను దేవుని సన్నిధిలో పెంచండి. ప్రేమలో పెంచండి. పిల్లలు దేవుని బహుమానాలు. పిల్లలు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం. దేవునికి మంచి అప్పగింపు. ప్రీషియస్ గిఫ్ట్ యూ హావ్ టు సబ్మిట్ ఇట్ టు గాడ్. దేవుని అడగండి, సాయం చేయి నాయనా యేసయ్యా, నాకు సాయం చేయండి శాంతపరచు. దేవా నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నన్ను క్షమించయ్యా. నా తోడుబుట్టులతో నేను ప్రేమ లేకపోయినా, నేను ద్వేషం ఉన్నా, క్షమాపణ లేదు, నాకు క్షమించయ్యా. ఒకరు అంటే ఒకరు మాకు పడదయ్యా. క్షమించండి అయ్యా. క్షమించండి. ఆ మోసాలు, అన్యాయాలు, ఆ గాయాలు తొలగించండి. ఫర్గివ్, జస్ట్ హంబుల్ అండ్ ఫర్గివ్. హంబుల్ అండ్ ఫర్గివ్. అండ్ దేవుని ప్రేమతో నన్ను దగ్గర తీసుకోండి. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు మీ తోడుబుట్టులు చేసిన అన్యాయం బట్టి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఈరోజు క్షమించండి. ఈరోజు తగ్గించుకోండి. క్షమించి దేవుని ప్రేమతో నింపబడి ఒకరొకరు హత్తుకోండి. ప్రేమతో నింపబడి ఉండాలి. మనం దేవుని బిడ్డలము. మన హృదయం దేవుని ఆలయంలో దేవుని స్వభావం కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యత, అనుబంధం, అనురాగం కలిగి ఉండాలి కానీ ద్వేషాలు, పగలు, కుళ్ళు కుతంత్రాలు కాదు. ప్రేమ దేవుని సంగమా, దేవుని అడగండి. జీవం కలిగిన గొప్ప దేవానికి స్తుతులిస్తాం. ఈ సాయంత్రకాల సంఘటన మంచిదిస్తాం. నాన్న ఈ సమయంలో ఇచ్చిన మంచి వాక్యం బట్టి తోడుబుట్టులతో ఏ విధంగా ఉండాలో, సిబ్లింగ్స్‌తో ఏ విధంగా ఉండాలో నేర్పించారయ్యా. ఈర్ష్య, పగ, ద్వేషం అన్ని తొలగించి, తగ్గించుకొని, క్షమించి, ప్రేమ కలిగే కృపను మీ సన్నిధితో నింపే కృపను అనుగ్రహించండి. ఐక్యత, అనుబంధం, అనురాగంతో ఒక్కటిగా ఉండే కృపను అనుగ్రహించండి. జేకబ్, ఈసావుని చూసి నేర్చుకునే కృప మాకు అనుగ్రహించండి యేసయ్య. ప్రభావ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచి రిలేషన్‌షిప్ దేవుని మీ ప్రేమతో పెంచే కృపను అనుగ్రహించండి యేసయ్య. మంచి జనరేషన్ రైజ్ చేసే కృపను అనుగ్రహించండి. తీర్మానాలు తీసుకుని ప్రతి బిడ్డను దీవించని ఆశ్రయించి, మీ ఆత్మతో నింపి మీ హస్తం ఆ కుటుంబం ఉంచమని కోరుచు. ఆ రిలేషన్‌షిప్‌ని బిల్డప్ చేయమని, బలపరచమని, మీ సన్నిధి వాళ్ళతో ఉంచమని కోరుచు. మీ రక్తంతో సిలువేసిన యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసు మన తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇక్కడ చిన్న ప్రతి బిడ్డలతో, లైవ్‌లో వాక్యం విన్న ప్రతి బిడ్డలతో, తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సిబ్లింగ్స్‌ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. జీసస్ బ్లెస్ యూ. హావ్ ఎ బ్లెస్డ్ నైట్. ఆమేన్.